ఆ పాత్ర పట్టుకుని వచ్చి నిలబడ్డాడు. నిలబడి దశరథ మహారాజు గారిని పిలిచాడు. దశరథుడు గబగబా లేచి వెళ్ళి సాంజలిబంధకంగా నమస్కరించి, మహానుభావ, ఈ యాగాగ్నిలోంచి బయటికి వచ్చావు, నువ్వెవరు, నీకు నేనేం చేయగలను, నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నాయనా దశరథ, ఈ పుత్రకామేష్టికి నేను సంతసం పొందాను. నేను ప్రజాపతి పంపిస్తే వచ్చాను. నేను ప్రాజాపత్య పురుషుడు అంటారు నన్ను. ఇదిగో ఇందులో ఉన్నటువంటి పాయసం ఉందే, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం, ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఈ పాయసం ప్రజాకరం. ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతారు. గృహాణత్వం, దీన్ని స్వీకరించు. ధన్యం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరించడం వల్ల నీ రాజ్యం ధనధాన్యములతో తొలతూగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఈ పాయసాన్ని స్వీకరించడం చేత ఆరోగ్యంతో ఉంటారు. ఇన్ని ఫలితములు ఈ పాయసానికి ఉన్నాయి. అందుకని ఈ పాయసాన్ని స్వీకరించు. స్వీకరించి దీన్నేం చేస్తావు, నువ్వు నీకు అనుకూలవతులైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి భార్యాణం అనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై, అటువంటి వారికి ఈ పాయసాన్ని పంచిపెట్టు. ఆ భార్యలు ఈ పాయసాన్ని తినడం చేత వాళ్ళకి సంతానం కలుగుతారు అని చెప్పారు. చెప్తే వెంటనే ఆ పాయస పాత్రని తీసుకుని పరమ సంతోషంతో, దరిద్రుడైనటువంటి వాడికి ధనం దొరికితే ఎలా ఉంటుందో, వానలనేటటువంటివి మరిచిపోయి కొన్ని సంవత్సరాలైపోయి దేశమంతా క్షామం వచ్చేసిన తరువాత వర్షం పడితే ఎలా ఉంటుందో, అలా దశరథ మహారాజు గారి ముఖం ఆనందంతో నిండిపోయింది. 60,000 సంవత్సరాల వయస్సు, వంశం లేదు, పిల్లలు లేరు, ఎంత బెంగ పెట్టుకునున్నాడో. ఇన్నాళ్లకి తాను చేసినటువంటి యాగం ఫలించింది. ఋష్యశృంగ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. వశిష్ఠ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. ఇంతమంది చేసినటువంటి ఆశీర్వచనం ఫలించింది. అందుకని ఆ పాయస పాత్రని తీసుకున్నారు. భార్యాణామనురూపాణం అస్నీతేతి ప్రయచ్చవై అని కదా, నీకు అనుకూలవతులైనటువంటి భార్యలకి ఈ పాయసాన్ని పంచిపెట్టమన్నారు. అంతఃపురంలోకి వెళ్ళారు. తన భార్యల్ని పిలిచారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురిని పిలిచారు. పిలిచి, కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప, కైకేయై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమ అనుచింత సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్ అన్నారు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. అక్కడికి వెళ్ళిన తరువాత ఆ పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకిచ్చారు. ఎందుకని? ఆ దశరథ మహారాజు గారు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. పట్టమహిషి కౌసల్య. అందుకని కౌసల్యకి ఆ పాయసంలో సగభాగం ఇచ్చారు. సగభాగం ఇస్తే విష్ణువులో సగభాగం వస్తుందని కాదు దాని అర్థం. విష్ణువు ముక్కలు ముక్కలుగా వచ్చేటటువంటి స్వరూపం కాదది. దానికి ఇతర ఫలితాలు ఉన్నాయి. ధన్యం ఆరోగ్యవర్ధనం, తనతో కలిసి పట్టమహిషి పీటల మీద కూర్చుంటుంది. రాజు ఎంతటి గొప్పవాడో పట్టమహిషి అంత గొప్పది. అందుకని పట్టమహిషి నుంచి కూడా రాజ్యానికి కావలసినటువంటి రక్షణ ప్రసరించాలి. అందుకని ఆ పాయసంలో సగభాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చారు. ఇచ్చిన తరువాత అర్ధాదర్ధౌ దదౌ చాపి సుమిత్రాయై నరాధిప, రెండవ భార్య సుమిత్ర ఉంది. ఆ మిగిలినటువంటి అర్ధభాగం ఉంది. పాయసంలో సగం కౌసల్యకి ఇచ్చేశారు. సగం ఉంది కదా, ఆ సగంలో మళ్ళీ సగం చేశారు. అంటే పావు వంతు ఉంది. ఆ పావు వంతు సుమిత్రకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత మిగిలింది? ఇంకొక పావు వంతు మిగిలింది. ఈ పావు వంతు కైకేయికి ఇచ్చేశారనుకోండి, సుమిత్రని కైకమ్మని ఒక కాట కట్టేసినట్టు అయిపోతుంది. మరి సుమిత్ర కన్నా కైకమ్మ చిన్నది. అందుకని కైకమ్మ కన్నా ముందు సుమిత్రని వివాహం చేసుకున్నారు, తనకి బిడ్డలు పుట్టలేదని. దశరథ మహారాజు గారు పరమధర్మాత్ముడు. దశరథ మహారాజు గారు ఒళ్ళు కొవ్వి అన్ని పెళ్లిళ్ళు చేసుకోలేదు. కౌసల్యాదేవిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకి వంశము నిలబడలేదు కనుక, వంశము నిలబడకపోతే సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది కనుక, తన వంశము తనతో అంతరించిపోకూడదు కనుక, తనకి కొడుకులు పుట్టడం కోసమని సుమిత్రని స్వీకరించారు. ఆ సుమిత్ర వల్ల కూడా సంతానం కలగలేదు.
కైకేయిని స్వీకరించారు. ఇప్పుడు సంతానం కలగడానికి మార్గం ఏర్పడింది. ముగ్గురికి పాయసాన్ని పంచారు. కానీ పంచేటప్పుడు కౌసల్య పెద్ద భార్య కనుక అర్ధభాగం ఇచ్చారు. సుమిత్ర కైకేయులకి సగం సగం చేసి సుమిత్రకి పావు వంతు ఇచ్చారు. కానీ కైకమ్మకి కూడా పావు వంతు ఎలా ఇస్తారు? అందుకని మళ్ళీ కైకమ్మకి ఇయ్యవలసినటువంటి పావు వంతుని మళ్ళీ సగం సగం చేశారు. మళ్ళీ 8వ వంతు తీసి సుమిత్రకి ఇచ్చారు. 8వ వంతు తీసి కైకమ్మకి ఇచ్చారు. అందుకని సుమిత్రకి 2 భాగములు అందాయి. 4వ వంతు ఒకసారి అందింది, 8వ వంతు ఒకసారి అందింది. అంటే 3/8వ వంతు కైకమ్మకి అందింది. అందులో 1/2 వంతు కౌసల్యాదేవికి అందింది, 1/8వ వంతు కైకమ్మకి అందింది. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టండి, మళ్ళీ ఒకటి వచ్చేస్తుంది కదా మ్యాథమెటిక్స్లో కడితే. అందుకని ఆ పాయస పాత్రని ఆ విధంగా విభాగం చేశారు. విభాగం చేసి ముగ్గురికి పంపించారు. అందుకని అనుచించ సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. అందుకని సుమిత్రకి 2 మాటలు ఇచ్చారు. ఇచ్చిన తరువాత భార్యలకి పాయస పంపకం అయిపోయింది. అయిపోయిన తరువాత దశరథ మహారాజు గారు యాగం అయిపోయింది కదా, పాయసం వచ్చేసింది కదా, భార్యలకు ఇచ్చేశాం కదా, వచ్చిన వాళ్ళు పోకుండా ఏం చేస్తారులే అని పడుకోలేదు. మహానుభావుడు వచ్చినటువంటి రాజులందరి దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళందరికీ అతిథి సత్కారం చేశారు, బహుమానాలు ఇచ్చారు. రాజులందరూ ప్రీతి చెందిన హృదయంతో దశరథ మహారాజు గారికి వంశం నిలబడుతోంది, బిడ్డలు పుడుతున్నారు అన్న ఆనందంతో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వారిని యథోచితంగా సత్కరించారు. వారికి సాష్టాంగదండ ప్రణామం చేశారు. ఋష్యశృంగ మహర్షికి మీరేమి ఇవ్వగలరు? వారు ఎక్కడికొస్తే అక్కడ సమస్త ఐశ్వర్యాన్ని ఆయన కటాక్షించగలడు ఆయన తపస్సుతో. అందుకనేమిస్తాం? గురువులకి ఇయ్యవలసినది వారు కనపడితే 2 చేతులు కలిపి నమస్కారం చేయడం. అందుకని ఋష్యశృంగ మహర్షికి నమస్కారం చేశారు, యథోచితంగా సత్కరించారు. వారిని శాంతని తిరిగి అంగరాజ్యానికి పంపించేశారు. పంపించేశారంటే ఏం బలవంతంగా మీరు బయలుదేరతారా అని అడగలేదు. వారు బయలుదేరుతున్నప్పుడు సత్కరించారు. ఆ తరువాత వశిష్ఠాది బ్రహ్మవేత్తలందరినీ సత్కరించారు, బ్రాహ్మణుల్ని సత్కరించారు, చాతుర్వర్ణముల వారిని సత్కరించారు, జానపదుల్ని సత్కరించారు. అందరూ పరమ సంతోషాన్ని పొంది వచ్చిన వారందరూ వారి వారి ప్రదేశములకు క్షేమంగా చేరుకున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు ఎంత సంతోషంగా ఉన్నాడోట. ఎందుకని? ఆ తేజస్సు వృద్ధి పొందుతోంది. ఆ కొంతకాలమైన తరువాత దశరథ మహారాజు గారిలో ఉండేటటువంటి తేజస్సు భార్యలలోకి ప్రవేశించి వారు ముగ్గురు గర్భవతులయ్యారు. ఇన్నాళ్లకి భార్యలు గర్భవతులయ్యారు. వారు ఒకందుకు సంతోషించారట. ఎందుకు? ఎప్పుడో రావలసిన గర్భం ఇప్పుడు వచ్చిందని సంతోషించారట. రాజుగారు ఒకందుకు సంతోషించారట, ఇంత యాగం చేస్తే నా వంశం నిలబడుతోంది, అమ్మయ్యా పోనీలే 3 భార్యలుంటేయే, 3 భార్యలకి కడుపు నిండిపోయేటట్టుగా 3 బిడ్డలు పుడతారని ఆయన అనుకున్నారు. కానీ ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం జ్ఞాపకం ఉంది 4 పిల్లలు పుడతారని. అందుకని ఎంత ఆనందంగానో దశరథుడు ఉన్నాడు. సంతోషంగా ఉంటే కాలం గడవడానికి ఏముందండి? దుఃఖంగా ఉంటే కాలం గడవదు, కానీ సంతోషంగా ఉంటే రోజులు గిర్రిని తిరిగిపోతాయి. ఏమిటంటే అప్పుడే మార్చి వచ్చేసిందా అంటాం. అందుకని గబగబా సమయం తిరిగిపోయింది. 6 ఋతువులు తిరిగిపోయాయి. తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే స్వోచ్ఛ సంస్థేషు 5 గృహేషు కర్కటే లగ్నే వక్పతాం మిందునా సహా ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు గర్భవాసం చేసి తతశ్చ 12 మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే స్వోచ్ఛ సంస్థేషు 5 గృహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహా ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైనటువంటి వాడెవడున్నాడో, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడెవడున్నాడో, సర్వకాలముల యందు ఈ సమస్త బ్రహ్మాండములను రక్షించేటటువంటి వాడెవరున్నాడో, పరమ దయాళువైన వాడెవరున్నాడో, ఎవడు కరుణకి సముద్రము వంటివాడో అటువంటి వాడు కౌసల్యాగర్భములోంచి చైత్రమాసంలో నవమి తిథి నాడు అదితి, కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య అదితి 2 చూడదు, ఎప్పుడు బ్రహ్మాన్ని చూస్తుంటుంది. అదితి అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నంలో 5 గ్రహములు. ఏవే గ్రహములు? గురుడు, శుక్రుడు, సూర్యుడు, శని, కుజుడు. ఈ 5గురు ఉచ్చస్థానంలో ఉండగా అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఎంత సంతోషపడిపోయాడో మహానుభావుడు. దశరథ మహారాజు గారు పండగ చేసేసుకున్నాడు. ఈలోగా మళ్ళీ వార్త వచ్చింది. అదే సమయంలో ఆ కైకమ్మ తల్లికి భరతుడు జన్మించాడు. ఆయన పుష్యమీ నక్షత్రంలో
మీన లగ్నంలో ఆయన కూడా భరతుడు కైకమ్మకి ఒక్క కుమారుడు, ఆయన జన్మించాడు. రామచంద్రమూర్తి తర్వాత రెండవ వాడిగా ఈయన జన్మించారు. ఎందుకని మరునాడు ఉదయం భరతుడు జన్మించాడు. ఆ మరునాటి అంటే రెండవ రోజు మధ్యాహ్న వేళకి సుమిత్ర యొక్క గర్భంలోంచి ఇద్దరు పిల్లలు జన్మించారు. వారే అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయుచ్ఛతౌ అని ఆ సౌమిత్రిగా లక్ష్మణమూర్తి జన్మించారు, శత్రుఘ్నుడు జన్మించారు. దశరథ మహారాజు గారికి కబురెళ్ళింది. ఎవరు వెళ్ళి చెప్పారట? సూతులు చెప్పారు, వంది చెప్పారు, మగధి చెప్పారు. ఈ మాట విన్నట్ట నలుగురు కుమారులు జన్మించారని వినగానే ఎంత పొంగిపోయాడో దశరథ మహారాజు గారు, ఆనందపడిపోయాట. వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేశాడు, బ్రాహ్మణులకి భూరి సంతర్పణలు చేసేశాడు. ఇంకసలు కోసల రాజ్యంలో ఒళ్ళు తెలియలేదు ప్రజలకి. మహారాజు యాగం చేశాడు. మహారాజుకి ఇన్నాళ్ళు కొడుకులు లేరు, నలుగురు కుమారులు జన్మించారు, ముగ్గురు భార్యలకి జన్మించారు. కరువు తీరిపోయింది మా రాజుగారికి అని చెప్పి పతాకాలు ఎగరేశారట. ఎక్కడ చూసినా కలాబి జల్లారట, ధూపాలు వేశారట, నాట్యాలు చేశారట, రంగస్థలాల మీద ప్రదర్శనలు ఇచ్చారట, స్తోత్రాలు చేశారట, దేవాలయాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పూజలు చేశారట, సహస్ర కలశాభిషేకాలు చేశారట. ఆనందంతో పౌరులందరూ సంతోషపడిపోయారట. ఇది ఒక రాజు పరిపాలించవలసినటువంటి విధానం. అంతగా ఆ రోజున కోసల దేశంలో అందరూ ఆనందపడిపోతున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు సభ తీర్చారు. సభ తీర్చి దేవతలందరినీ పిలిచారు. అబ్బాయి, మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లోకములను రక్షించడం కోసమని పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రామచంద్రమూర్తిగా అవతరించారు. అదే శ్రీ మహావిష్ణువు సుమిత్రా గర్భంలోంచి లక్ష్మణుడిగా శత్రుఘ్నుడిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు భరతుడిగా కైకమ్మ గర్భంలోంచి అవతరించాడు. ఇప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావణ వధ అనేటటువంటి మహోత్కృష్టమైన కార్యం మీద బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. రాముడికి బాసటగా నిలవడం కోసమని దేవతలందరూ తమ తమ అంశాలతో భూమి మీద జన్మించండి, కానీ మీరు జన్మించడానికి దేవతల యొక్క భార్యల యందు సంతానం వారికి కలగదు. ఎందుకని? వాళ్ళకి శాపం ఉంది, పార్వతీదేవి శపించింది, మీ భార్యలకి ఇంకా సంతానం కలగదు. ఎక్కడొస్తుంది మనకి? రేపో ఎల్లుండో ఎప్పుడో కుమార సంభవం వస్తుంది. కుమార సంభవంలో ఎందుకు పార్వతీదేవి శాపం ఇచ్చిందో ఆ విషయాల్ని స్కందోత్పత్తిలో చెప్తాను.